పదమ్మా, బబ్లుకి మెడిసిన్ వేద్దాం. నీకెందుకమ్మా ఈ పనులన్నీ? అందరూ మనవాళ్లే కదమ్మా, ఆ మాత్రం చేయకపోతే ఎలా చెప్పు? పద. ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? వేదన చూస్తే నీకేమనిపిస్తుందిరా? నాకైతే అన్నపూర్ణ వదిన తర్వాత బాధ్యతలు తీసుకునే దానిలా కనిపిస్తుందన్నయ్య. నాకు అంతకంటే ఎక్కువగానే అనిపించిందంజీ. తోడబుట్టిన బంధమని తెలియకుండానే బంధనం వేసుకుని మరీ జాగ్రత్తగా తీసుకునొచ్చింది. అన్నపూర్ణ తన కన్న తల్లని తెలియకుండానే కూతురిగా బాధ్యతలు గుర్తు చేసి వెళ్ళింది. 2 నిమిషాలు అన్నపూర్ణ కన్న కూతురిగా, విష్ణుకి సొంత అక్కగా నాకు వేద కనిపించింది. కాని దురదృష్టం, కన్న పేగు నుంచి, రక్త సంబంధం నుంచి మనం వాళ్ళని దూరం చేశాం. సారీ అమ్మా, నీకు ఈ ఉద్యోగం ఇవ్వలేను. సారీ అమ్మా, నో వేకెన్సీ. మీరన్న ఆ నెల రోజుల్లోనే ఈ వేద ఉద్యోగం సంపాదిస్తుంది. నా ఆత్మ గౌరవం కోసం నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ ఛాలెంజ్ లో వేదానే గెలుస్తుంది. ఏంటి స్వామి ఇది? నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనుకుంటున్నాను. నా తల్లిని, తమ్ముణ్ణి నేను బాగా చూసుకోవాలి అనుకుంటున్నాను. నిజాయితీగా కష్టపడుతున్నా స్వామి. లోపం లేకుండా ప్రయత్నం చేస్తున్నాను. అయినా నాకు ఎలాంటి ప్రతిఫలం దక్కడం లేదు. ఎందుకు నాకు ఈ పరిస్థితి తెస్తున్నావు? నేను తీసుకున్న నిర్ణయాల్లో, నా ప్రయత్నంలో నిజాయితీ ఉంటే నేను ఎదగడానికి ఒక దారి చూపించు స్వామి. ఆహా, నా చిన్నప్పుడు మా అమ్మమ్మ పెట్టిన పచ్చడ్లా అద్భుతంగా ఉందమ్మా. తీసుకోమ్మా, నీ కష్టానికి ప్రతిఫలమమ్మా. నా తృప్తి కోసం ఈ మామిడికాయలు తీసుకెళ్లి ఆవకాయ పెట్టుకో. నేనెందుకు పచ్చళ్ళ బిజినెస్ చేయకూడదు? నాకీ దారి చూపించడానికే ఆ రోజు దేవుడు ఆ పెద్ద ఆవిడ దగ్గర నాతో ఆవకాయ పెట్టించాడా? పచ్చళ్ళ బిజినెస్ పెట్టి నా కాళ్ల మీద నేనెందుకు నిలబడకూడదు? అవును, నాకిదే కరెక్ట్ అనిపిస్తుంది. పచ్చళ్ళ వ్యాపారం చేస్తేనే నేనేంటో నిరూపించుకోగలను అనిపిస్తుంది. కానీ ఈ మధ్య చాలా మంది పచ్చళ్ళ బిజినెస్ చేస్తున్నారు. మరి నా దగ్గర కస్టమర్లు పచ్చళ్ళు ఎందుకు కొనాలి? వేద దగ్గర పచ్చడి తీసుకోవాలంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి కదా. ఏంటా ప్రత్యేకత? నాకంటూ ప్రత్యేకత ఎలా చూపించుకోవాలి?
వేద పికిల్స్ అంటే ఎలా ఉండాలి? కొత్తగా ఉండాలి. దానికి ఏం చేయాలి? ఆయుధం ప్రయత్నమే మొదటి విజయం, ప్రయత్నమే మన ఆయుధం. మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే. వేదా, ఈ టైంలో ఇదంతా ఏంటే? టైం తెల్లవారుజామున 4:30 అయ్యింది. ఇవన్నీ ముందు పెట్టుకుని ఏం చేస్తున్నావు? ఒక్క నిమిషం అమ్మా. ఏం చేస్తున్నావంటే ఏం చెప్పకుండా తెల్లవారుజామున ఈ పచ్చళ్ళెందుకు తయారు చేస్తున్నట్టే? నాకేం అర్థం కావట్లేదు. అమ్మా 2 గంటలు ఆగు, నీకే తెలుస్తుంది. 2 గంటలు ఆగడమేంటే? అమ్మా ప్లీజ్ అమ్మా, సైలెంట్ గా ఉండు. ఏంటి ఈ పచ్చళ్ళు ఇప్పుడెందుకు చేశావే? ఇవే నా జీవితాన్ని నిలబెట్టబోతున్నాయమ్మా. ఏం మాట్లాడుతున్నావే? నా మాటలు నీకు అర్థం కావాలంటే ఇంకో 2 గంటలు ఓపిక పట్టు, నీకు ఫుల్ క్లారిటీ వస్తుంది.